అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 224వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, అందులోనూ భగవద్ బంధువులు, భగవంతుని ప్రేమికులు, సత్యాన్వేషకులు, ధర్మ మార్గాల నడవాలి అని అభిలషిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. ముందు మాటగా మనం ఒక అద్భుతమైన విషయాన్ని చాలా దీర్ఘకాలకంగా చర్చించుకుంటున్నామండి. గత కొన్ని ఎపిసోడ్స్ నుండి ముందు మాటగా చర్చించుకుంటున్నాం. ఏమిటండి ఆ విషయము? ధార్మికత మరియు ఆధ్యాత్మికత, రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఈ పదములోనే ఉందండి. మనం ఎందుకు మిస్టేక్ అవుతున్నామో నాకు అర్థం కావటం లేదు. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటున్నాము. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనకు అందులోనే స్పష్టంగా పదాల్లోనే ఉంది కదండి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. ఇదే గీత వెల్లడించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము, ఫండమెంటల్ అన్నమాట. పేరుకేమో స్పిరిచువల్ నాలెడ్జ్ అంటున్నాం, నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ అనే కదా అర్థము. ఇప్పుడు స్పిరిట్ ని మనం బాడీతో ఎలా ఈక్వేట్ చేసుకుంటాం ఒక్కసారి ఆలోచించండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. చాలా ఈజీ అంటే అర్థం చేసుకోవడం. ఆధ్యాత్మికత అంటే సూక్ష్మ జ్ఞానము, ధార్మికత అంటే ఈ రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా మనకి కనపడేటువంటి విషయాలన్నమాట. ధార్మికత చెప్పేది మనుషులను చూస్తాం, స్థూలమైన మనుషులను చూస్తాం. అర్థమైందండి. సో ఈ ఆధ్యాత్మిక కోణములో మనం అర్థం చేసుకోమని భగవంతుడు శాసిస్తున్నాడు. ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే ఉన్నారని 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం స్పష్టం చేస్తోంది. అర్థమే. జ్ఞానము అంటే ఎక్కడైనా భగవద్గీతలో జ్ఞానము అన్న పదం వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. 13వ అధ్యాయంలోని 2వ శ్లోకములో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సంపూర్ణ స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆత్మ వేరు, శరీరం వేరు అన్న విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే జ్ఞానులు. మిగతా వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే అజ్ఞానులు అని ముద్ర వేయటం జరిగింది. ఇక్కడ శాస్త్రజ్ఞానంతో కానీ ఇతరత్ర అకాడమిక్ డిగ్రీస్తో కానీ పని లేదు. కేవలము నేను ఆత్మని, శరీరము నాది, ఈ శరీరము ద్వారా నా యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై నేను అభినయిస్తున్నాను. ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని తీసుకుంటాను. ఆ విధంగా ఈ యొక్క కాలచక్రములో అవినాశిగా అనంతముగా పరిభ్రమిస్తూ ఉంటాను. అర్థమైంది? ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటండి? తత్వజ్ఞానము ద్వారా మాత్రమే మీకు ఈ యొక్క నిగూఢ సత్యం, ఈ గుహ్యాతి గుహ్యమైన అత్యంత గంభీరమైన విషయము మీకు అర్థమవుతుంది. అందుకనే ఉన్నాడు తత్వజ్ఞానార్థ దర్శనం అన్నాడు. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. ఇది మాత్రమే జ్ఞానము. మిగతావన్నీ కూడా ఆత్మ యొక్క ఉనికిని మీకు స్పష్టం చేయలేనటువంటిది, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని తెలియచేయనటువంటి జ్ఞానము, ఆత్మ యొక్క అనుభూతిని కలిగించినటువంటి జ్ఞానము అజ్ఞానముతో సమానము అని భగవంతుడు చెప్పడం జరిగింది. అందుకనే మనం కూడా బృహదారణ్యకోపనిషత్తు 1:3:28లో ఏమంటున్నాము? అజ్ఞానంధకారములో నేను అలమటిస్తూ ఉన్నాను తండ్రి, నన్ను వెలుగు, అర్థమైందండి, జ్ఞాన ప్రకాశము ద్వారా నాలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాన్ని, అజ్ఞాన అంధకారాన్ని వదలగొట్టు తండ్రి అని మనం భగవంతుని వేడుకున్నాం. దానికి సమాధానంగానే భగవంతుడు మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని తెలియజేస్తాను. భక్తి మార్గంలో మనము తీర్థయాత్రలు అంటామండి. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీర్థయాత్రలు అని ప్రయాణం చేస్తూ ఉంటారు. భారతదేశంలో మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి కాస్త ధార్మిక ప్రదేశాలు, ముఖ్యంగా పేరు ప్రసిద్ధి ఉన్నటువంటి ధార్మిక ప్రదేశాలకి వెళుతూ ఉంటారు. అర్థమైంది? అందుకనే చూసారు ఈ తీర్థయాత్రల్ని అరేంజ్ చేసేటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ కూడా చాలా వచ్చేసాయి.
అర్థమైంది. మన కాశీకి తీసుకుని వెళ్తామండి, 15 రోజుల యాత్ర అండి, ట్రైను ఫ్లైటు ఇవన్నీ ఉంటాయి. ఈ 2 రోజులు బస ఉంటుంది, లేకపోతే వారం రోజులు బస ఉంటుంది, ఇవన్నీ చేస్తారు కదా. ఎందుకు చేస్తున్నారు? ఈ తీర్థయాత్రలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ విధంగా భక్తి మార్గంలో చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది. అర్థమైందండి. ఎక్కడా కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ పెద్ద పెద్ద తీర్థ ప్రదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా వేల సంఖ్యలో భక్తులు మనకి కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా పర్వదినాల సమయంలో నుండి పుష్కరాల సమయంలో, మేళాల సమయంలో కనపడుతుంటారు. ఇప్పుడు మనకి మనమే ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క అర్థమైందండి. ఈ యొక్క తీర్థయాత్రల ద్వారా ఇప్పటి వరకు అనేక తీర్థయాత్రలు నేను చేసుకుంటూ వచ్చాను. ఈ తీర్థయాత్రల ద్వారా నేను ఇప్పటి వరకు నాలో ఒక చైతన్యం ఎందుకు కలగలేదు? నాలో ఒక మంచి మార్గాన మరలాలి, పరివర్తన చెందాలి, సాత్వికంగా జీవితాన్ని సుఖమయంగా చేసుకోవాలి అన్న విషయం ఎందుకు మనకి బోధపడలేదు అని ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. దీనికి వరకు మనం ఏం చేయాలంటే కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసము ద్వారా మనం ఎటువంటి పురోగతి చెందలేము ఆధ్యాత్మిక జగత్తులో. ముఖ్యంగా ఆలోచించండి. ముఖ్యంగా చాలా హై లెవెల్లో ఉన్నటువంటి తీర్థ ప్లేసెస్ ఏముంటాయండి? ముఖ్యంగా వైష్ణవి దేవి అంటారు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉంటాయి. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర 2-3 నెలలు ఉంటుంది, జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఉంటుంది. స్వయముగా భగవంతుడే ఈశ్వరుడు ఆ విధంగా స్వయంభూ అంటారు. తనకు తానుగానే ఒక మంచు లింగముగా అవతరిస్తాడు. అది మళ్ళీ తనకు తానుగానే వెళ్ళిపోతాడు. ఎవరు ఆయన్ని క్రియేట్ చేసినటువంటి విషయం కాదు అనేటువంటి ఒక మహత్వం దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా వెళుతూ ఉంటారు. అదేవిధంగా మానసరోవరము అని కూడా ఉంది. అది చైనా రూట్ లో వెళ్ళేవాళ్ళు ఇప్పుడిప్పుడే నేపాల్ రూట్ లోంచి వెళ్తున్నారు. మానసరోవరం తీసుకొని వెళ్ళేటువంటి ట్రూప్స్ కూడా చాలా తయారయ్యాయండి. ఒక తెలిసినటువంటి వ్యక్తి, వారు కూడా కాషాయం అది ధరిస్తారు, అది చేస్తారు. వారు సుమారుగా 7-8 గ్రూప్స్ తీసుకెళ్తారంట సంవత్సరంలో మానసరోవరానికి. అర్థం చేసుకోండి. అందులో హెలికాప్టర్ గ్రూప్ ఒకటి ఉంటుంది, మామూలు ట్రైన్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇలాగా రకరకాలుగా మన యొక్క స్తోమతకు తగ్గట్టుగా వారు పర్సనల్ గా వెళతారు. అంటే సంవత్సరానికి 7-8 సార్లు ప్రత్యక్షంగా వెళతారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే విషయం అండి, మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఇందులో ఏంటి? భగవంతుడు కేవలం సత్య జ్ఞానాన్ని మనకు చెప్తున్నాడు. భగవంతుడి యొక్క గీత యొక్క సారాంశం ఏమిటి? సంస్కార పరివర్తన. గుర్తుపెట్టు. ఎందుకంటే భగవంతుడు ఈ యొక్క ఉడమి మీద రావడానికి ఏకైక లక్ష్యము, కారణము, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ కేవలము స్వర్గస్థాపన, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు కదా భగవంతుడు. స్థాపన చేయడానికి వచ్చినప్పుడు ధర్మ మార్గాన నడిచేటువంటి సంతానము కావాలి ఆయనకి. అందరూ ఆయన సంతానమే. భలే అందరు పితాహమస్య జగత, అందరూ కూడా హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు. అందరూ కూడా త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నాము. అందరూ తల్లి భగవంతుని యొక్క బిడ్డలే. కానీ ఏ బిడ్డలైతే తన మాట వింటారో, తను చెప్పినటువంటి మార్గములో నడుస్తారో అటువంటి బిడ్డల కొరకు భగవంతుడు వెతుకుతున్నాడు. మనం భగవంతుని వెతకటం లేదండి. మనం ఏమి వెతకటం లేదు. భగవంతుడు మనల్ని వెతుకుతున్నాడు. నిజంగా మనమే వెతకాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క సంపూర్ణ పరిచయం మన దగ్గర ఉండాలి. మన దగ్గర లేకుండా వెతుకుతున్నామంటే మనం వెతకటం లేదు. మనం ఎవరు ఏది చెప్తే అది దాన్ని ఓకే అనిస్తున్నాం కదా. అక్కడ బుద్ధినేత్రాన్ని తెరుచుకోవడం కానీ, మూఢత్వాన్ని విడిచిపెట్టడం కానీ లేదు కదా. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ధార్మికంగా ఇది జరుగుతుంది అంటే ఇన్ని రకాల తీర్థయాత్రలు చేస్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా, డికేడ్స్గా, దశాబ్దాలుగా చేస్తున్నటువంటి అనేక తీర్థయాత్రలు, 4 ధామ్ అంటారు. అర్థమైందండి. ఈ విధంగా కాశీ అంటారు, అయోధ్య, ఇప్పుడు కొత్తగా అయోధ్య ఒకటి చేరింది. అయోధ్యకి స్పెషల్ ఫ్లైట్స్ కూడా వేయటం జరిగింది. అర్థమైంది. ఇవన్నిటి యొక్క రిజల్ట్ ఏమై ఉండాలి చెప్పండి. రిజల్ట్ ఏంటి? ఫలం ఏం కావాలి? భక్తికి ఫలము జ్ఞానం అంటున్నాం కదా. ఈ ఫలము జ్ఞానం నేత్రం ఏమన్నా తెరుచుకుందా? భక్తికి ఫలము జ్ఞానం అన్నప్పుడు ఇన్ని వేల లక్షలు ఖర్చు పెట్టుకుని కుటుంబం వెళ్తారు. నాకు తెలిసి మానసరోవరం వెళ్ళిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు, నా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి మానసరోవరంలో ఆక్సిజన్ అందక చనిపోయారు. చాలా హెల్తీగా ఉన్నటువంటి మనిషి, విశాఖపట్నం వాస్తవ్యులు.
అర్థమైందండి. వారు మానసరోవరం వెళ్ళారు. అక్కడ నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. అక్కడ ఆక్సిజన్ అందక ఆయన చనిపోయారన్నారు. అక్కడే వచ్చి క్రిమేషన్ చేసినట్టున్నారు. అర్థమైంది. ఇంకొకటి మా స్టేట్ నా కొలీగ్ అనమాట. నేను ఒక ఆఫీసర్ బ్యాచ్ కొలీగు. నా కొలీగ్ వారి కోడలు. అర్థమైందండి. కోడలు వారికి కూడా ఆక్సిజన్ అందక చనిపోయారు ఆవిడ. నాకు తెలిసి ఇద్దరు చాలా స్పష్టంగా నాకు తెలిసిననమాట. అదే ఇంత వ్యయ ప్రయాసల కోర్చి, అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనము వెళుతున్నటువంటి దాని యొక్క రిజల్ట్ ఏమై ఉండాలి? ఇది నా యొక్క ప్రశ్న. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ప్రశ్న. ఎందుకంటే స్వర్గానికైతే చేరుకోవాలి కదా! స్వర్గం అంటే రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలని స్వర్గము అని భగవంతుడు అన్నాడు. సత్యయుగాన్ని సంపూర్ణ స్వర్గం అన్నాడు. త్రేతాయుగాన్ని సెమీ స్వర్గం అన్నాడు. ఇప్పుడు మొత్తానికైతే స్వర్గము అన్నాడు. వాళ్ళు అందులోకి వెళ్ళడానికి భగవంతుడే నిర్దేశించిన ఫార్ములా ఏంటి? సంస్కార పరివర్తన. చిట్ట చివరి సమయానికి ఆత్మ నుండి, శరీరము నుండి ఆత్మ వేరయ్యేపోయే సమయానికి, అంటే మరణ సమయానికి, అంటే దేహత్యాగము చేసే సమయానికి నీ ఆత్మలో ఉన్నటువంటి రంగు బంగారు వర్ణములో ఉంటే, అంటే సాత్విక ప్రధానంగా ఉన్నట్లయితే నీవు ఖచ్చితముగా సత్యయుగములోకి వస్తావు. ఇది భగవంతుడు చెప్తున్నాడండి. భగవంతుడు చెప్పిన మాట. ఇది ఎవరు కాదంటారు చెప్పండి? మంచిగా ఉంటే మంచి జన్మ దొరుకుతుంది, చెత్త పనులు చేసుకుంటూ ఉంటే చెత్త జన్మ దొరుకుతుంది అంటాం కదా. అందుకని అక్కడ సాత్వికంగా ఉంటే సత్యయుగము, సాత్విక ప్రధానంగా ఉంటే సత్యయుగము, సత్తో సమానంగా ఉంటే త్రేతాయుగము, రజోవిధంగా ఉండి చనిపోయినట్లయితే, మధ్యస్థంగా చనిపోయినట్లయితే ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటావు. అదేవిధంగా తమో ప్రధానంగా ఎటువంటి సంస్కారాలు మార్చుకోకుండా దైహిక భ్రాంతిలో విషయ వికారాల వలయములో కూరుకుపోయి ఆ విధంగా ఉన్నట్లయితే నీవు మళ్ళీ కలియుగం అనేటువంటి నరకములోనే నీవు జన్మ తీసుకుంటావు. భగవాన్ వాచ్ 14 అధ్యాయంలోని 14 మరియు 15 చూసుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇది వరకు చాలా సార్లు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క బెనిఫిట్ మనం పొందలేకపోయినట్లయితే, ఇంత ప్రాణాలకి తెగించి, ఇంత వ్యయ ప్రయాసల కోర్చి మనం చేసేటువంటి తీర్థయాత్రల వలన మనం స్వర్గంలోకి రావడము లేదు అంటే, ఆలోచించండి ఒక్కసారి. ఎందువల్ల రావటము లేదు అంటే, అక్కడ ఆత్మచింతన లేదు. అర్థమైంది? పరమాత్మ యొక్క స్పష్టమైన అవగాహన లేకపోవటం వలన, సంపూర్ణ పరిచయం లేకపోవటం వలన పరమాత్మ చింతన లేదు. అర్థమైంది? పరమాత్మ చింతననే స్వయంగా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మతో మన యొక్క మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటమే రాజయోగ ప్రక్రియ. ఈ రాజయోగం అనేది లేదు. కేవలం రాజయోగం ద్వారానే ఆత్మశుద్ధి జరుగుతుంది అని భగవంతుడు స్పష్టంగా ప్రకటించినప్పటికీ కూడా 93 శ్లోకాలలో 574 భగవాను వాచ శ్లోకాలలో 93 శ్లోకాలలో యోగము అన్న పదం ఉన్నప్పటికీ, నేను చెప్పేది కేవలం యోగము అని ప్రతి అధ్యాయం యొక్క నామము చివరన యోగము అన్న పదము పెట్టినప్పటికీ, అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, ఈ విధంగా మోక్ష సన్యాస యోగము అని ఆ విధంగా టైటిల్ పెట్టినప్పటికీ, ప్రతి అధ్యాయము చివరన బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్న పదాలని పెట్టినప్పటికీ నేను యోగాన్ని ఈ రోజున విస్మరించాను. నేను దేహము అన్నటువంటి భావనలోనే కూరుకుపోయి, అజ్ఞాన అంధకారములోనే కూరుకుపోయి, నేను ఈ విధముగా ఎన్ని రకాలుగా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత వ్యయాన్ని ప్రయాసలకి ఆ విధంగా తెగించి, ప్రాణానికి తెగించి, ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరు చనిపోయారన్న ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే, అర్థమైందండి. ప్రాణానికి తెగించి కూడా మనుషులు వెళుతున్నారు. అయినప్పటికీ సంస్కార పరివర్తన జరగటం లేదు. ధార్మిక జగత్తులో నేను దేహం అనేటువంటి భావనలో, దైహిక భ్రాంతిలో 100% అదే జీవితముగా భావించి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏం జరుగుతోంది చెప్పండి ఒక్కసారి. ఆధ్యాత్మికంగా కూడా తీర్థయాత్ర జరుగుతోంది. ఆధ్యాత్మికము కూడా తీర్థయాత్రనే. అక్కడ తీర్థము అంటే ఏంటండి? మనం మామూలుగా తీర్థ ప్రసాదాలు అంటాం చూసారా? తీర్థం అంటే ఒక 3 మార్లు వారు పంతులు గారు పూజ చేసిన తర్వాత మనకు ఆ విధంగా వేస్తే 3 మార్లు, ఆ విధంగా 3 మార్లు తీసుకుంటాం. ఆ యొక్క పన్నీరు, ఆ అమృతం అనుకోండి, ఈ తీర్థం.
అర్థమైందండి. ఇక్కడ మనం తీసుకునే తీర్థం ఏంటి? జ్ఞానం అనేటువంటి తీర్థము తీసుకుంటున్నాం. అర్థమైందండి. జ్ఞాన తీర్థము తీసుకుంటున్నాం. జ్ఞాన తీర్థము తీసుకుంటే మనకి ఏమి సందేశం భగవంతుడు ఇస్తున్నాడు? జ్ఞానము ద్వారా నీవు నాతో సంబంధాన్ని జోడించాలి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా. అది జ్ఞానము చెప్తుంది. అంధవిశ్వాసములో మీకు యోగం గురించి అర్థం కాదు. జ్ఞానం ఏం చెప్తుంది? స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకొని పరమాత్మని విశ్వాత్మల తండ్రిగా గుర్తించి, సర్వశక్తివంతుడిగా గుర్తించి, దివ్య గుణాల సాగరుడిగా గుర్తించి, ఆదిమధ్యాంతాల జ్ఞాతగా గుర్తించి, విశ్వాత్మలందరికీ తండ్రిగా గుర్తించి, వారితో మన సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించాలి అని రాజయోగం అనే ప్రక్రియ చెప్తోంది. సో ఈ తీర్థం తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే రాజయోగం అర్థమవుతుంది. పరమాత్మతో కనెక్ట్ అవుతాము. పరమాత్మతో నిత్యము అనునిత్యము సదా సతతము నిత్యము అన్నాడు చూసారా? ఇది కేవలం అరగంట, ఏదో పావు గంట, 5 నిమిషాలు, 10 నిమిషాలు మొక్కుబడి పూజలు కాకుండా, ఏదో మనం వెళ్ళొచ్చాము అంటే తీర్థయాత్ర వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏమనేది మెయింటైన్ చేస్తున్నారా? అయిపోయిందండి 50 రోజుల తీర్థయాత్ర చేసామండి, ఉన్న అద్భుతమైన ప్రదేశాలన్నీ తిరిగి వచ్చేసాము. వచ్చిన తర్వాత విషయ వికారాల్లోకి వెళ్లకుండా ఉంటున్నారా? భగవంతుని యొక్క మార్గము స్పష్టమైందా? వాళ్ళకి స్వర్గంలోకి వెళ్ళేటువంటి మార్గం స్పష్టమైందా? ఆత్మని శుద్ధి చేసుకునే మార్గం స్పష్టమైందా? పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టేటువంటి మార్గం స్పష్టమైందా? అవలేదు. కాబట్టి మళ్ళీ యథాతిథిగానే ఉంటున్నారు. కోపం చేసేవాడు కోపం చేస్తున్నారు, లోభ ప్రవృత్తి తగ్గటం లేదు, మోసం చేస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు, కల్తీలు చేస్తున్నారు, స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఏ విధంగా ఇదివరకు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ శాతంలో చేస్తున్నారు. అర్థం చేసుకో. అంటే పరివర్తన అనేది రావడం లేదండి. అందుకనే చూసారా భక్తిలో ఇన్ఫర్మేషన్, జ్ఞానములో ట్రాన్స్ఫార్మేషన్. భక్తికి జ్ఞానానికి అంత తేడా ఉందండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్ని చదువుతున్నామంటే ఇన్ఫర్మేషనే. ప్రతి ఒక్కరి యొక్క సక్సెస్ స్టోరీ, నా యొక్క సక్సెస్ స్టోరీ తప్పించి ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీ తెలుసుకుంటున్నాం. కానీ నా సక్సెస్ స్టోరీ నేను శరీరం విడిచిపెట్టే లోపలే తెలుసుకోవాలి కదా, నేను కూడా సక్సెస్ పొందాలి కదా అన్నటువంటి సంకల్పం లేకుండా. అందుకనే చూసారా, ధార్మికమైతే ఇన్ఫర్మేషను, ఆధ్యాత్మికమైతే ట్రాన్స్ఫార్మేషన్, అంటే పరివర్తన. తమో ప్రధాన సంస్కారాలని సాత్విక ప్రధానంగా తయారు చేసుకునే విధంగా ఈ రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన. అర్థమైందండి. ఇది కూడా తీర్థము. అప్పుడేమవుతుంది, ఇక్కడ తీర్థ యాత్ర అన్నారు. తీర్థం అర్థమైంది కదా. యాత్ర అంటే స్మృతి యాత్ర, భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మనస్సు ద్వారా. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఎక్కడో కెనడాలోను, జపాన్, అమెరికాలో ఉన్నారనుకోండి, మీరు మర్చిపోతారా చెప్పండి? రోజంతట్లో ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటారు? గుర్తుపెట్టండి. ఆఫీస్కి వెళ్తూ వెళ్తా ఈ అబ్బాయి, మా అబ్బాయికి ఇప్పుడు రాత్రి అయి ఉంటుంది, పడుకుంటాడు. జపాన్లో ఉంటే పలానా మధ్యాహ్నం అయి ఉంటుంది, వాడు బిజీగా ఉంటాడు, ఈ టైంలో పలానా నాకు మా కొడుకు ఫోన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు చెప్పండి, మర్చిపోతారా? దాన్ని స్మృతి యాత్ర అంటారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నేను జ్ఞాన తీర్థం ఇస్తున్నాను కాబట్టి నీవు నన్ను స్మృతి చెయ్యి నాయనా. స్మృతి అనేది కేవలము మనసు ద్వారా, బుద్ధి ద్వారా జరుగుతుంది. కానీ అంధవిశ్వాసములో, దైహిక భ్రాంతిలో మనసు బుద్ధిని మనము ఆ నేత్రాన్ని తెరవటము లేదు. ఎందువలన తెరవటము లేదు అంటే ఆత్మజ్ఞానము వచ్చినప్పుడే, ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థము చేసుకున్నప్పుడే మనం ఈ మనసు బుద్ధి నేత్రము స్పష్టంగా మనకి అవగాహనలోకి వస్తుంది. అర్థమైందండి. ఇదనమాట తీర్థయాత్రము. ఇక్కడ తీర్థయాత్రలు భక్తిలో, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా మీరు ఏ పని చేసినానండి, మనం ఎన్నో రకరకాల కోణాల్లో చర్చించుకున్నాము. ఏ పని చేసినా కూడా అది అంతిమ రిజల్ట్ సంస్కార పరివర్తనకి లీడ్ చేయాలి, లేకపోతే వ్యర్థం. సంస్కార పరివర్తనకి లీడ్ చేయకపోతే మీ జన్మ ఆ విధంగా సత్యత్రేతాయుగాల్లో వస్తుందా లేదా అనేది డౌట్ అన్నమాట. సాత్వికంగా చేసుకుంటేనే మీరు సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గంలోకి ఎంటర్ అవుతారు. మరి స్వర్గంలోకి రావడానికి అసలు నాకు ఎలిజిబిలిటీ లేనప్పుడు మరి ఎంత వ్యయ ప్రయాసలు కోర్చి ప్రాణత్యాగం చేసి మనం ఈ విధంగా మనం చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ధార్మికం నుండి ఆధ్యాత్మికంలో కానీ మనము చేంజ్ అవ్వడానికి ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఆలసించిన ఆశాభంగము
టూ లేట్ అనే బోర్డు పెట్టేసే ముందరనే ఆధ్యాత్మికంలో ఇన్ని రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ప్రతి ప్రక్రియకి సంస్కార పరివర్తనకే లీడ్ అవుతుంది. ఇది చక్కటి, దీని కొరకు మనం ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేని పని. కేవలం ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలతో మనం బిగించేసుకొని ఆత్మచింతన, పరమాత్మ చింతన చేసుకుంటూ ఆ విధంగా మనము ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానానికి, భగవంతుని యొక్క హృదయములోకి మనం చేరుకోవచ్చు అన్న విషయం మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదామండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ ధార్మికము ఆధ్యాత్మికం మీద మరికొన్ని విషయాల చర్చని మనం చేసుకుందాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం, మనం అంశం ఏం తీసుకున్నాం? భగవంతుడు శరీరధారి కాదు, తనకంటూ స్వంత దేహము లేదు, కానీ ఒక దేహాన్ని మాత్రము అధిరోహించి టెంపరీగా కేవలము రాంగ్ రూట్ లో వెళ్తున్నటువంటి తన పిల్లలు ఎవరైతే ఉన్నారో 850 కోట్ల మంది పిల్లలు ఈ రోజున రాంగ్ రూట్ లో వెళ్ళిపోయారు. అర్థమైందండి? మీరు ఏదైనా అనుకోండి, అద్భుతమైన రూట్ అని మీరు అనుకున్నది కూడా అది సంస్కార పరివర్తనకి కానీ దారి తీయకపోయినట్లయితే అది ఖచ్చితంగా 100% అది భగవంతుడు నిర్దేశించిన రూట్ కాదని అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? సో ఆ కోణంలో మనం చాలా ఎపిసోడ్స్ లో మనం తెలుసుకుని ఉన్నాం. భగవంతుడు కర్మ చేస్తాడు, కానీ ఆ కర్మల యొక్క ప్రభావంలోకి రాడు. త్రిగుణాతీతుడైనప్పటికీ త్రిగుణాల అనుభవం చేస్తాడు, కానీ ఆ ప్రభావంలోకి రాడు. ఆయన కేవలము ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడానికి మాత్రమే వస్తారు. ఈ విషయాన్ని మనం మళ్ళీ మీకు గట్టిగా అర్థం చేయించే మరొక శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఇది ఇంకొక కోణంలో అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ శ్లోకాన్ని ఇప్పటికే చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు కొంచెము ఈ యొక్క భగవంతుని దివ్య కర్తవ్యము అన్న విషయాన్ని అర్థం చేయించడానికి మరొక మారు మనం చర్చించుకోబోతున్నామండి. ఏమిటంటే ఆ శ్లోకము 9వ అధ్యాయం 10వ శ్లోకం అండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 9వ అధ్యాయం అంటే రాజవిద్య రాజగుహ్య యోగము. ముందుగా శ్లోకాన్ని వినండి. మొత్తం పరమాత్మ ఎటువంటి ప్రక్రియని రచించాడు, ఎటువంటి విధానాన్ని రచించాడు. నా పిల్లలు ఈ రోజున తమో ప్రధానంగా ఉండి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నన్ను పొందడానికి, కానీ నన్ను పొందలేకపోతున్నారు. వాళ్ళు 33 కోట్ల దేవీ దేవతల్ని భగవంతుడిగా భావించి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మందిరాలు మసీదులు ఆ విధంగా తిరుగుతున్నారు. అదేవిధంగా ధర్మ గ్రంథాల పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఎన్నో రకరకాల పూజల నుండి పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు చర్చించుకున్నాం కదా. సో ఈ విధంగా అనేకంగా చేస్తున్నప్పటికీ కూడా నా దగ్గరికి చేరటం లేదు, నాతో కనెక్ట్ అవ్వటం లేదు. అందుకని నాతో కనెక్ట్ అయ్యే విధానాన్ని నేనే స్పష్టంగా చెప్పడానికి వచ్చాను. నాతో కనెక్ట్ అయినప్పుడే నేను చేపట్టినటువంటి, నేను ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ఆ విధంగా నేను చేయగలుగుతాను. అందుకని ఏమన్నాడండి? నా మాట వినేవాళ్ళు మాత్రమే నాతోడుంటారు, నా మాట వినని వాళ్ళు సత్యత్రేతాయుగంలోకి రారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అక్కడ యుగే యుగే అంటే 4 యుగాలు అంటాం, కరెక్ట్ కాదండి. కేవలము కలియుగం యొక్క అంతిమ సమయము, నూతన సృష్టి అంటే సత్యయుగం యొక్క ఆరంభ సమయము, ఈ మధ్యలో ఉన్నటువంటి సంధి సమయము, ఇది రిపేర్ యుగముగా గుర్తించండి. దీనినే భగవంతుడు మనం ఇప్పటికే చెప్పుకున్నట్లుగా దీన్ని ఏమన్నాడు? సంగమ యుగము అని అన్నాడు. అర్థమైనప్పుడు ఈ శ్లోకాన్ని వినండి. 9వ అధ్యాయం 10వ శ్లోకము. ఈ చర్చ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ శ్లోకం చాలా ఈజీగా అర్థమవుతుంది. భగవంతుడు సృష్టి మీద అవతరిస్తాడు, మనిషి శరీరాన్ని ధరిస్తాడు, మనతో మాట్లాడతాడు, కళ్ళ ద్వారా చూస్తాడు, చెవుల ద్వారా వింటాడు, కాళ్ళ ద్వారా నడుస్తాడు, చేతుల ద్వారా ఈ విధంగా చేతులు ఊపుతాడు, కానీ దైహిక భ్రాంతిలోకి రాడు. సారీ, శ్లోకాన్ని వినండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, హేతునానేన కౌంతేయ
జగద్విపరివర్తతే. ఒక్కసారి ఈ పిక్చర్ మీకు చూపిస్తానండి. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తే మీకు కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది, అందుకంటే ఏం లేదు. ఈ చిత్రము అవసరం అన్నమాట. ఒక్కసారి ఈ చిత్రం ఏమంటున్నాడు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఒక్కొక్క పదవి ఛేదన చేద్దామండి. మయాధ్యక్షేణ, మయ అంటే నా యొక్క, అధ్యక్షేణ అంటే నా యొక్క సూపర్విజన్, నా యొక్క అధ్యక్షతన అంటే నా యొక్క డైరెక్షన్, నా యొక్క ఇన్స్ట్రక్షన్, నా యొక్క కంట్రోల్లో మొత్తం అంతా ఈ సృష్టి ఈ విధంగా రచింపబడుతుంది అన్నాడు. అర్థమైందండి? మయాధ్యక్షేణ ప్రకృతి. ఈ ప్రకృతి పురుష అనుకో, ప్రకృతి అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అండి, పురుష అంటే స్పిరిచువల్ వరల్డ్ అండి. ఇదేమో చర, ఏది పురుష అంటే చర, ప్రకృతి అంటే అచర. అర్థమైందండి? అందుకే చరాచర అంటాం చూసారా, చరాచర జగత్తు. ఈ చరాచర జగత్తులో మనకి చర ఉంది, అచర ఉంది. చర అంటే మనం అందరం కూడా చర, ఆత్మ చర, చర అంటే చైతన్యం, పరమాత్మ కూడా చర. అచర అంటే ఏంటి? కొండలు, లోయలు, ఈ బిల్డింగులు ఇవన్నీ కూడా అచర, కదలవు అనమాట. అంటే స్థిర చర. స్థిరాస్తి చరాస్తి అంటారు చూసారా, ఆస్తిలో కూడా స్థిరాస్తి అంటే ఏంటి? బిల్డింగ్లు అన్నమాట. చరాస్తి అంటే ఏంటి? ఆ ధనము, బంగారము, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ పట్టుకోవచ్చుగా, అందుకని అది చరాస్తి. స్థిరాస్తి అంటే బిల్డింగులు, పొలాలు ఇవన్నీ స్థిరాస్తి. సో ఇక్కడ ఏమంటారు? ఒక్కసారి చాలా ఈజీగా అర్థమవుతుందండి, కేవలం బుద్ధి నేత్రం తెలుసుకుంటే చాలు. మయాధ్యక్షేణ ప్రకృతి. ఈ ప్రకృతికి ఈ భగవంతుడు ఒక డ్యూటీ ఇచ్చాడనమాట. ఏమిటి? ప్రకృతి సూయతే. సూయతే అంటే క్రియేట్ చేయడం, సూయతే అంటే తయారు చేయడం, సూయతే అంటే జనరేట్ చేయడం. ఆ విధంగా స్థాపనకర్త. ఈ విధంగా చరాచరం అన్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. ఏమండి? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అర్థమైందా? అంటే ఇక్కడ ప్రకృతి చరాచరంని ఏ విధంగా సృష్టిస్తుంది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రకృతి అంటే అచర కదా. ప్రకృతి అంటే ఏంటి? జడము. ప్రకృతి అంటే జడము, ఇట్ ఇస్ మెటలిస్టిక్ థింగ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చర మరియు అచర రెండింటినీ కూడా ప్రకృతి క్రియేట్ చేస్తుంది అంటున్నాడు. భగవంతుడు ఏం చేశాడు? ప్రకృతికి ఇచ్చాడు, నువ్వు చేసుకుని వెళ్ళిపో అని చెప్పేసి ఆ డ్యూటీ ఇచ్చాడు, చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నాకు వచ్చిన సందేహం మీకు చెప్తున్నాను, మీకు కూడా వస్తుంది సందేహం. చర అంటే కదిలేది కదా, ఈ కదిలేటువంటి ఈ పదార్థాన్ని కదలనటువంటి ప్రకృతి ఏ విధంగా క్రియేట్ చేస్తుంది? అర్థమైందని కొంచెం బుద్ధి నేత్రం తెరుచుకోండి. దానికి భగవంతుడు ఏమంటున్నాడంటే, చర అంటే ఇక్కడ కదిలే వస్తువులు. కదిలే వస్తువులు ఎవరు? మనుషులు. 850 కోట్ల మంది మనుషులు, 84 లక్షల జీవరాశులు, అదేవిధంగా పశువులు, పక్షులు. అర్థమైందండి? ఈ పక్షులు, ఈ ఇంకా ఏమంటారు, క్రిమి కీటకాదులు ఏవైతే కదులుతాయి, ఇది చర. అచర అంటే కొండలు, లోయలు, నదులు, గుట్టలు, బిల్డింగులు ఇవన్నీ కూడా అచర. ఈ రెండింటినీ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ చర అనే దాంట్లో ఈ కదిలే వస్తువుల్లో మామూలుగా అదొక మెటీరియలిస్టిక్ ఫామ్ ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. భగవంతుడు ఏం చేస్తాడు? అందులో సంస్కారాల అనుసారంగా, ముఖ్యంగా మన మనుషుల గురించి చర్చించుకున్నట్లయితే 850 కోట్ల మనుషులు, 850 కోట్ల ఆత్మలు ఆ యొక్క జడ శరీరములో ప్రవేశిస్తాయి. అర్థమైంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండముగా మొదలవుతుంది, కదలిక ఉండదండి. 1 నెల, 2 నెలలో, 3 నెలలో, అది మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్తారు. ఒక్కసారి ఆ కదలిక ప్రారంభమైంది అంటే అర్థం ఏమిటి? తల్లి కూడా అనుభవం చేస్తుంది, బిడ్డ కదులుతున్నాడు అంటే ప్రాణము వచ్చింది. ప్రాణం అంటే ఆత్మ చేరింది అని అర్థం అన్నమాట. అర్థమైందండి? అక్కడ ఆత్మ చేరనంత వరకు ముందు పిండం అయితే తయారవ్వాలి కదా, ఫామ్ అయితే కావాలి కదా. సో అది ప్రకృతి క్రియేట్ చేస్తుంది. ఇదన్నమాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎక్కడ ఈ రహస్యాలు చెప్పరండి, ఎక్కడ తప్పని ఎవరికి తెలియదు కూడా. మయా అధ్యక్షేన, అందుకనే భగవంతుడు అధ్యక్షత. భగవంతుడు ఎవరు? పరమాత్మ. భగవంతుడు పరమాత్మ. అర్థమైంది? ప్రకృతి అంటే జడము. ఈ జడము ద్వారా ఒక మెటలిస్టిక్ ఫామ్ ని మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. అందులో ఆత్మ ప్రవేశించి అది ఆ విధంగా లివింగ్ బీయింగ్స్ అవుతాయి. అంతకుముందు జడ బీయింగ్స్ గా ఉంటాయి. ప్రకృతి క్రియేట్ చేసేది అది లివింగ్ బీయింగ్స్ గా, నాన్ లివింగ్ ఎంటిటీస్ కింద క్రియేట్ చేస్తుంది.
తర్వాత ఆత్మ ప్రవేశించి అది లివింగ్ బీయింగ్స్ గా పరివర్తన చెందుతాయి. ఇది అందులో లోతైన తత్వం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అర్థమైంది కదండి. తర్వాత హేతునానేనా, ఈ ప్రక్రియ ద్వారా హేతునానేన కౌంతేయ, ఏ కుంతి పుత్రుడా, కుంతి అంటే ధరణి, ఈ ధరణి మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది ఏ నా బిడ్డల్లారా అర్థం చేసుకోండి. హేతు నానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఈ యొక్క కాలచక్రం అనేది ఈ విధంగా తిరుగుతుంది. అర్థమైందండి. ఆ విధంగా సత్యయుగము నుండి కలియుగం యొక్క అంతిమ సమయం వరకు, సత్యయుగములో సాత్విక ప్రధానంగా, త్రేతాయుగములో సాత్విక సమానముగా, ద్వాపర యుగములో రజోగా రాజసికంగా, తర్వాత కలియుగములో కళాహీనమైనటువంటి ఈ యొక్క తామసికంగా, ఆ విధంగా పరివర్తన చెందుతూ చివరికి ఇప్పుడు ఆఖరి జన్మకి మనం చేరుకున్నాము. 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో చెప్పినట్టుగా ఇది కాలచక్రం యొక్క అంతిమ జన్మ, అంతిమ సమయము. ఇది సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. అందుకనే బ్రహ్మకుమారి ఏదన్నా కార్యక్రమం పెట్టినప్పుడు ఒక ఫ్లయర్ అంటాం కదా, బ్రోచర్ అంటాం, పాంప్లెట్ అంటాం కదండి, పైన నవ్ ఆర్ నెవర్ అని రాస్తారు. అర్థమైంది. అందరికి మెసేజ్ అందాలి. కొంతమంది ఆ పాంప్లెట్ చూసి ఆ విధంగా పాడేయవచ్చు. కానీ నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. బి బి హోలీ, బి రాజయోగి అని రాస్తారు. మీరు గమనించండి. అర్థం. ఎందుకంటే అందరికీ ఆతృతగా చేర్చాలి, ఈ విషయం చేర్చాలి. ఈ సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భగవంతుడే యొక్క సంస్థని స్థాపన చేసి ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. 1936లో ప్రారంభమైంది. ఇప్పటికి 89 సంవత్సరాలు గడిచింది. ఇది నడుస్తున్నటువంటి ప్రక్రియ. అందుకనే ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ పునః మనం ఈ పిక్చర్ తీసేస్తాను. అర్థమైంది కదండి. ఈ కాలచక్రం అంటే గుర్తుపెట్టుకోండి, సత్య, త్రేత, ద్వాపర, కలి. కానీ ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ జ్ఞానం లేదండి. ఎంత పెద్ద ధార్మిక ఆధ్యాత్మికవేత్తనండి, ప్రవచనకర్తనండి, విశిష్ట వ్యక్తులనండి, ఎవరికి కూడా ఈ సంగమ యుగం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగం యొక్క అంతిమ సమయము, ఈ కృతయుగం యొక్క ఆరంభ సమయము, ఈ సంధి సమయము, పరమాత్మతో సంగమించే సమయము, ఈ యొక్క రిపేరింగ్ యుగం అన్నమాట. ఇది చిన్న యుగం అన్నమాట. ఈ యుగము, దీనిని ఏమంటున్నాడు? సంగమ యుగము అంటున్నాడు. ఈ సంగమ యుగములో మనం ఇప్పటికే చర్చించుకున్నట్లుగా దేహభ్రాంతిలో కూడుకున్నటువంటి శూద్రులుగా, ఆ విధంగా ముద్ర వేయబడ్డ మనుషులని మళ్ళీ పునః బ్రాహ్మణులుగా భగవంతుడు తీర్చిదిద్దుతున్నాడు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పటికే ఒక 25 లక్షల మంది బ్రాహ్మణులుగా పరివర్తన చెంది వాళ్ళ యొక్క పురుషార్థం చేసుకుంటున్నారు. పరమాత్మతో నిత్యము యోగము, జ్ఞానము, ఈ రెండింటిని వాళ్ళు ఆ విధంగా ప్రతిరోజు అర్థం చేసుకుని ఈ విధంగా వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి విషయము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని గమనించండి. మయాధ్యక్షేణ. ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుందండి మీకు. ప్రతి శ్లోకాన్ని చాలా ఈజీగా మీకు అర్థం చేయిస్తాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప. సత్య మార్గములో వెళ్ళాలి, ధర్మ మార్గములో వెళ్ళాలి, వక్ర మార్గం నుండి బయటపడాలి, దేహ భ్రాంతి నుండి బయటపడి ఆత్మ అభిమాని స్థితిలోకి నేను రావాలి, బుద్ధి నేత్రం తెరుచుకోవాలి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. ఇటువంటి లక్ష్యం మీకు ఉందంటే మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారన్నమాట ఆధ్యాత్మిక జగత్తులో. అయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇది ఆగదండి, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇది అంతులేనటువంటి ప్రయాణం అన్నమాట. మనకి మధ్యలో సత్య త్రేతాల్లోకి రాని వాళ్ళు, అక్కడ వాళ్ళు ఒక ముక్తావస్థ, ముక్తి అంటారు చూసారా, జన్మరాహిత్య స్థితి. అది టెంపరీ, కానీ పర్మనెంట్ గా కాదు. ద్వాపరంలో కూడా రాలేదనుకోండి, 3 యుగాలు జన్మరాహిత్య స్థితి. మళ్ళీ కలియుగంలో వచ్చినప్పుడు మళ్ళీ జన్మ ఉంటుంది. కొద్ది జన్మలైనా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కాలచక్రము అవినాశిగా, అనంతముగా ప్రయాణము చేస్తూ ఉంటుంది. ఇది ఈ శ్లోకం చెప్పినటువంటి తత్వము. ఇప్పుడు భగవద్గీత పుస్తకంలో దీని గురించి ఏమి రాయబడిందో ఒక్కసారి భాష్యకారులు ఏమి రాశారో అది మనం తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. మయాధ్యక్షేణ. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, అయిపోతుంది కార్యక్రమము. ఏమంటున్నారు ఇక్కడ? ఓ అర్జున. అర్జున అంటే ప్రతి ఒక్కరు, మీరందరూ ఎవరైతే వింటున్నారో అందరూ అర్జునులేనండి. జ్ఞానార్జన చేసేటువంటి వాళ్ళు, పరమాత్మ మార్గాన్ని అవలంబించేటువంటి వాళ్ళు, అవలంబించడానికి దృఢ నిశ్చయంతో కూర్చుని
ఈ యొక్క మార్గం ఇప్పుడు అతి క్లిష్టమైనటువంటి సమయము, ఇప్పుడు పరమాత్మ యొక్క చెప్పిన మార్గంలో నడిచినట్లయితే నా జీవితము సమూలంగా ఒక యూ టర్న్ అంటాం చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే యూ టర్న్ అంటాం, అంటే ఒక్కసారి వెనక్కి వచ్చేస్తాం. మన ఈ భౌతిక లౌకిక ఈ విధంగా విషయ వికారి ఇంద్రియ సుఖాల నుండి దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి ఆ మనిషి ఒక్కసారి ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన ఈ యొక్క పదవులో పడిపోతాడనమాట. ఎంత అంత హైగా ఎదుగుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన, అధిష్టాత సర అధిష్టాత ఈజ్ ద హెడ్ అనమాట. అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. చరాచర జగత్తు గురించి కూడా మీకు చెప్పాను చాలా క్లియర్ గా. ఈ కారణమూలనే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అర్థమైందండి? ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకము వెల్లడించినటువంటి లోతైన తత్వాన్ని మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.